హలో ఎవ్రీవన్, ఈ వీడియో జునాగఢ్ గుజరాత్ నుంచి చూపిస్తున్నాం. అయితే మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్లో ఇప్పటికి ఇంకా రేట్లు నార్మల్గానే ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్స్ మార్కెట్లో ఇప్పుడు కూడా కస్టమర్స్ ఎక్కువ లేరు. మార్కెట్లో రేట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. కొంతమంది అడుగుతున్నారు, మరి జునాగఢ్ మార్కెట్ బెటరా, భావనగర్ వెళ్తే బెటరా అంటే, భావనగర్లో అయితే మ్యాక్సిమం వాళ్ళు ప్రెగ్నెంట్ గేదెలు ఇప్పిస్తున్నారు. ప్రెగ్నెంట్ గేదెలకి ఎట్లుంటుందంటే వాళ్ళకు గేదెలు అడ్డర్ క్వాలిటీ పరంగా అయితే చాలా హెవీగా కనిపిస్తాయి, కానీ మన దగ్గర వచ్చిన తర్వాత పాలు ఇచ్చే గ్యారంటీ ఉండదు. ఇంకా కొన్నిటికి ఫాల్ట్ కూడా ఉంటుంది. అట్లాంటి గేదెలు అయితే వాళ్ళు ఇప్పిస్తున్నారు. ఇంకా జునాగఢ్తో కంపేర్ చేస్తే భావనగర్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువ రేట్ పెట్టి గేదెలు కొనాలనుకుంటారో వాళ్ళకైతే భావనగర్ బెటర్, కానీ రీజనబుల్ ప్రైస్లో కొనాలనుకునే వాళ్ళకైతే భావనగర్ మంచి బెటర్ కాదు. మీది మీ ఇష్టం, మీరు ఏ డిస్టిక్ వెళ్ళాలన్నా వెళ్ళండి. కాకపోతే భావనగర్ అయితే రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఏజెంట్లేమో స్టార్టింగ్ మీరు పోయినప్పుడు కొంతమంది ఏజెంట్లు లో క్వాలిటీ యానిమల్స్ చూపించి ఎక్కువ రేట్ చెప్పి మీ దగ్గర నుంచి ఎక్కువ కమిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అట్లాంటి మన ఇన్సిడెంట్ తోటి అయితే మీకు తెలిసిన వేరే ఏజెంట్ దగ్గర వెళ్ళిపోండి. లేకుంటే నాకు కాంటాక్ట్ చేసినా నేను మీకు కావాల్సిన ఒక 3-4 ఏజెంట్ల కాంటాక్ట్ నెంబర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా సమ్మర్ సీజన్ కాబట్టి రేట్లు పెరిగినాయని చాలామంది అంటున్నారు, కానీ ఇంకా ఇప్పటికైతే మార్కెట్లో రేట్లు పెరగాలి. కాబట్టి ఎవరైతే గుజరాత్ వెళ్తున్నారో వాళ్ళు ఓపికతో గేదెలు పర్చేస్ చేయండి. మీరు ఒకవేళ వెళ్ళిన ఫస్ట్ డేనే 5-6 గేదెలు కొంటే దాంట్లో కనీసం మీకు మంచి రేంజ్లోనే కమిషన్ వాడు తీసుకుంటాడు ఏజెంట్. ఒక్క రోజులో వాడు 6 గేదెలు ఇప్పించినంటే మ్యాక్సిమం ఒక దగ్గర గేదెకు ఒక 10-15 వేలు కమిషన్ తీసుకొని ఇప్పిస్తాడు. అంత తొందరగా అయితే లోడ్ కంప్లీట్ కాదు. కాబట్టి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఓపికతో గేదెలు పర్చేస్ చేయండి, కొంచెం జాగ్రత్తగా పర్చేస్ చేయండి.